హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు ఏకే స్టాక్స్. అదే రాయుడు గారి మిలిటరీ హోటల్ అనేటటువంటి వివాదం అయితే యాక్చువల్గా మనకి జరుగుతోంది. రాజమండ్రి నుంచి వైజాగ్ వెళ్ళేటటువంటి దారిలో మల్లెపల్లి దగ్గర ఈ హోటల్ అయితే ఉంది. అసలు వివాదం ఏంటి అనేటటువంటి మీకు చెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నాను. అది చాలా మంది తెలుసు, కొంతమంది తెలియదు కాబట్టి చెప్తున్నాను. వాళ్ళు ఏంటంటే ఆ హోటల్లో అంటే ఆంధ్రాస్ లార్జెస్ట్ హోటల్ అని పెట్టారు. సో దాంట్లో ఏంటంటే దాదాపుగా రోజుకి ఒక 1000 కేజీలు మటన్ బిర్యానీ అయితే వాళ్ళు అమ్ముతున్నారు. సో దానికి ప్రధాన ఆకర్షణగా ఏంటంటే హోటల్లో రెస్టారెంట్లోకి ఎంటర్ అయిన వెంటనే మన తిరుపతిలో ఎలాగైతే ఆనంద నిలయం ఉందో సేమ్ అలాంటిది ఒక సెట్టింగ్ లాంటిది ఒక బొమ్మ అయితే ఉందో, ఒక 2 అడుగులు ఉందని అయితే వాళ్ళైతే చెప్తున్నారు. చూస్తే మాత్రం అదొక 3D ఎఫెక్ట్ లాగా మొత్తం బంగారు వాకిలు చూస్తున్నట్టుగానే ఉంటుంది. ఆ 7 ద్వారాలతో ఉన్నట్టుగా కనబడుతుంది. కానీ అది ఉన్నది ఒక 2 అడుగులే. సో దాని ఆపోజిట్ లో డైనింగ్ ఉంది, దాని పక్కన కూడా డైనింగ్ ఉంది. సో అక్కడ మాంసాహారం వడ్డిస్తున్నారు అనేటటువంటిది యాక్చువల్గా వివాదం అయితే మొదలైంది. దానికి ఆ యాజమాన్యం చెప్పేది ఏంటంటే, మేము అసలు అక్కడ మేము కూడా భక్తులమేనండి, మా కులదైవం వెంకటేశ్వర స్వామి, మేము అలాంటి పని అయితే చేయట్లేదు, మేము చెయ్యము కూడాను. బట్ దేవుడి పేరు చెప్పుకుని వ్యాపారం చేసుకోవాల్సినటువంటి పరిస్థితి అయితే మాది కాదు. మా ఆనందం కొద్దీ, మా భక్తి కొద్దీ మేము ఇక్కడైతే అది అలా పెట్టుకున్నాము అంతే, అంతకుమించి ఏమీ లేదు అని అయితే వాళ్ళే తెలియజేశారు. ఇదంతా బాగానే ఉంది. అంటే దీనికి సంబంధించి నా స్పందన ఏంటి అని అయితే అడుగుతున్నారు. రీసెంట్గా కన్నప్ప అనేటటువంటి ఒక సినిమా వచ్చింది. అందులో తిన్నడు కన్నప్పగా మారడానికి ముందు శివుడికి ఏం చేస్తాడంటే వేట మాంసము, సో అతను ఏదైతే తింటాడో విప్పసారా కానీ లేకపోతే పళ్ళు పూలు అన్ని తీసుకొచ్చి నీళ్లు కూడా నోటితో పట్టుకొచ్చి ఎక్కడ ఎలా తీసుకురావాలో తెలియక నోటితోటి నీళ్ళతో అభిషేకం చేసి మిగతా అన్ని పెడుతుంటాడు. పెట్టాక ఆ తిన్నడు కన్నప్ప అయిపోయాడు. ఆ ఆనంద నిలయము బంగారు వాకిల్ ఇలా డిజైన్ చేసి ఆ లోపల ఉండే సేమ్ డిజైన్ చేసామని చెప్తూ మీరు అక్కడ మటన్ బిర్యానీ, చికెన్ బిర్యానీ పెట్టడం మీ ఉద్దేశం ఏంటంటే అక్కడ తిరుపతిలో అక్కడ అలా పెట్టరు కాబట్టి ఇక్కడ మేము పెడుతున్నామని చెప్పాలనుకుంటున్నారా? కన్నప్పని మించి మీరు ఇంకో అప్ప ఏదైనా అవుదాం అనుకుంటున్నారా అనేటటువంటిది నాకు వచ్చిన ప్రధానమైనటువంటి డౌట్. సో మీరు ఆ పేరు చెప్పి వ్యాపారం చేసుకోవట్లేదని చెప్తూనే మళ్ళీ ఇవన్నీ కూడా మీరు చెప్తున్నారు అంటే డబుల్ మాటలు వస్తున్నాయి. అది మీరు ఒకసారి ఆలోచించుకోండి. అంటే దీని గురించి నా యొక్క అభిప్రాయం ఏంటంటే, ఇప్పుడు అతను ఏదో బిజినెస్ చేసుకుంటున్నాడు. సో ఈ వివాదం ఎందుకు బయటకు వచ్చింది అనే దాంట్లో రకరకాల కారణాలు ఉండొచ్చు. అంటే నేను అనుకోవడం అంటే ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి హోటల్ బిజినెస్ సంబంధించినటువంటి వాళ్ళు ఎవరైనా అంటే కిట్టగా అతని మీద ఎలాంటిది ఏమైనా కల్పించి ఉండొచ్చు అని మొదట నాకు అనిపించింది. తర్వాత లేదు, ఎందుకు ఇప్పుడు ఒక అతను వ్యాపారం చేసుకుంటున్నప్పుడు మనం పొట్టగొట్టకూడదు, మనకు ఎందుకు ఇలాంటి వాటి మీద మాట్లాడడం అని చెప్పి నేను యాక్చువల్గా ఆగాను. కాదండి మీరు ఒకసారి వీడియోలు చూడండి అని చెప్పి కొన్ని వీడియోలు నాకు పంపించడం అయితే జరిగింది, నేను చూశాను. సో ఏదైతే బంగారు వాకిల్ ఉందో తిరుమల తిరుపతిలో ఉండేటటువంటిది ఏదైతే ఉందో సేమ్ అలాంటిదే ఒకటైతే ఆయన పెట్టుకున్నాడు. సో ఆయనకి సంబంధించినటువంటిది కూడా ఒక ఇన్స్టాగ్రామ్ పేజీ ఒకటి ఉంది, దాంట్లో ఆయన కూడా చెప్పాడు. సో దాని ఎదురుగుండా మేమైతే నాన్ వెజ్ ఏమి వడ్డించట్లేదు, దానికి పక్కన ఎవేగా చాలా దూరంలో ఏదైతే ఉందో అక్కడైతే మేము సర్వ్ చేస్తున్నాం అన్నారు. నాకు అది కూడా కన్విన్సింగ్ గా అనిపించింది. కాకపోతే మా వాళ్ళతో ఇలా చెప్పినప్పుడు నాకు కొన్ని వీడియోలు వచ్చాయి. ఆ వీడియోల్లో డైరెక్ట్ గా స్వామి రాయుడు గారి రెస్టారెంట్ ఎవరైతే యాజమాన్యం మీకే చెప్తున్నాను, మీ రెస్టారెంట్ గురించి మీ కస్టమర్లు ఏం మాట్లాడుతున్నారో ఒక్కసారి ఈ వీడియోలో చూడండి. ఈ అన్న చెప్పినట్టయితే వెంకటేశ్వర స్వామి పక్కన వెజ్ అయితే పెడతలేదు, ఇంకొకటి నాన్ వెజ్ పెడుతున్నారు. చుట్టుపక్కల టేబుల్స్ అన్ని టేబుల్స్ లో కూడా అదొకటి అవాయిడ్ చేయాలి. ఇంకొకటి ప్లేట్స్ తెచ్చినప్పుడు క్లీన్గా ఉండట్లేదు, అసలు పట్టించుకోవట్లేదు ఎవరు. వెంకటేశ్వర స్వామి పక్కన పెట్టడం అయితే కరెక్ట్ కాదు. ఒకవేళ మీరు ఎవరన్నా వెళ్తే ఈ రీలు చూస్తే కనుక చెప్పండి, లేకపోతే కామెంట్స్ చేయండి. పక్కన పెట్టకూడదు వెంకటేశ్వర స్వామి పక్కన. సో చూశారు కదా, అది నిజానికి ఏదైతే ఆ బంగారు వాకిలిది అది ఉందో ఫోటో లాగా సంథింగ్ ఏదో ఒకటి పెట్టుకున్నారో, స్ట్రక్చర్ ఏదైతే పెట్టుకున్నారో ఆ పక్కనే మాంసాహారం వడ్డిస్తున్నటువంటిది ఎవరో మీడియా వాళ్ళు లేకపోతే ఇంకోళ్ళు తీలే స్వామి, వచ్చి ఆ తీసినటువంటిది చూస్తున్నటువంటిది మీ కస్టమర్లే. అంటే కొంతమంది భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా మనోభావాలు దెబ్బతిన్నాయి. అలాగే ఫుడ్ దాని గురించి ప్లేట్లు కూడా నీట్గా లేవు, క్లీన్గా లేవు అనేటటువంటిది కూడా వాళ్ళైతే మెన్షన్ చేశారు దాంట్లో. ఒకసారి చూసుకోండి. మీరు ఇంకోటి ఏంటంటే, ఏదైతే ఈ మటన్ ఉందో అంటే కొన్ని వీడియోలు మీరు చాలా తెలివితేటలుగా డిలీట్ చేశారు. అది ఎందుకు డిలీట్ చేశారు అనేటటువంటిది మీకే తెలియాలి. అందులో ఏంటంటే ఈ యొక్క మటన్ ఏదైతే ఉందో అదంతా కూడా హలాల్ చేయబడినటువంటి మటను. శనివారం నాడు మేము దాన్ని వడ్డిస్తున్నాము అని చెప్పేసి అంటున్నారు. సో ఆ వీడియోలో అయితే మీరు డిలీట్ చేసేసారు. అంటే మీరు ఈ హలాల్ చేసినటువంటిదే ఉన్నటువంటి జనాలు పెడుతున్నారా అనేటటువంటి క్వశ్చన్ మార్క్ కూడా వచ్చేటటువంటి కస్టమర్లకు కలిగేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి మీరు మంచి వ్యాపారం చేసుకోండి, అంతా బాగానే ఉంది. కాకపోతే చూసారు కదా, మీరు పెట్టినటువంటి ఏదైతే ఉందో బంగారు వాకిలి పక్కనే మీరు వడ్డించడం అనేటటువంటిది హర్షణీయం అయితే కాదు.
సో మీరేదో వీడియో ఒకటి రిలీజ్ చేశారు, మీడియా వాళ్ళు వచ్చారు మా మీద ఇలా అన్నారని. కానీ ఇప్పుడు వచ్చినటువంటి వీడియో ఏ మీడియా వాళ్ళు కాదు, అక్కడికి వచ్చేటటువంటి జనరల్ కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో అది ఎప్పుడో తీసినటువంటి వీడియో. కావాలంటే అది కూడా ఇన్స్టాగ్రామ్లో ఉంది, మీరు చూసుకోవచ్చు. కాబట్టి చేసుకునేది ఏదైతే ఉందో దాన్ని అల్లరి చేసుకోకండి, వ్యాపారం చేసుకోండి. సో ఆంధ్రాస్ లార్జెస్ట్ కిచెన్ అన్నారు, హ్యాపీ, మీరు వ్యాపారం చేసుకోండి, తప్పులేదు. కాకపోతే మీరు ఏ దైవాన్ని అయితే నమ్మారో ఆ దైవాన్ని పూజించేటటువంటి చాలా మంది యొక్క మనోభావాలు దెబ్బతింటున్నాయి. కాబట్టి కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. ఎందుకంటే పవిత్రమైనటువంటి క్షేత్రము ఆనందనిలో ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటిదే సేమ్ డిజైన్తో వచ్చామని చెప్తున్నారు. అంటే అక్కడ మటన్ వడ్డిస్తారా, అక్కడ చికెన్ వడ్డిస్తారా? నాకు అర్థం కాలేదు. అంటే ఆనంద నిలయంలో అక్కడ పెట్టట్లేదు కాబట్టి మేము ఇక్కడ పెడుతున్నామని చెప్పాలనుకుంటున్నారా? అంటే మీ ఇంటర్నల్ ఉద్దేశం ఏంటో తెలియట్లేదు. కానీ వీడియో ఎడిటింగ్లు వెనకాల బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్లు ఇచ్చి ఒక అద్భుతమైనటువంటి ఎక్స్ప్రెషన్ అది మాకు కూడా రావట్లేదు. అంటే ఒరిజినల్ యాక్టర్స్ అయినా కూడా మాకు రావట్లేదు. అలాంటి మంచి యాక్టింగ్ అయితే మీరు చేస్తారు. ఆ యాక్టింగ్ మీరు కంటిన్యూ చేసుకోండి, మీ పేజీల్లో పెట్టుకోండి, మీ కస్టమర్లు పెట్టుకోండి, మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి, మీరు పిల్ల పాపలతో సుఖంగా సంతోషంగా ఉండండి. కానీ భక్తుల యొక్క మనోభావాలు అలాగే వెంకటేశ్వర స్వామి యొక్క ప్రతిష్టని దిగజార్చే పనులు అయితే చెయ్యకండి అని చెప్పి నేను ఈ వీడియో ముఖంగా తెలియజేస్తున్నాను. సో ఇదండి నా స్పందన. మరోసారి మరో అంశంతో మళ్ళీ కలుస్తుంది. సూర్యాకొండి సైనింగ్ ఆఫ్.